మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఘనమైన నామంలో ఈ 5వ మాసం మొట్టమొదటి ఆదివారపు పునరుద్ధానపు ఆరాధన ప్రభు బలారాధనలో పాలుబొంబులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రభు ఇంతవరకు మనలను మన కుటుంబంలో కంచె వేసి కాపాడి 123వ రోజు అడుగు పెట్టడానికి కృప చూపించిన దేవునికి బిగ్గరగా చేతులెత్తి ఒకసారి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. చెప్పాను కదా 9 గంటలకు ప్రారంభించబడి 12 ముగించబడుతుందని. సమయం 11:30 అయింది. ఈరోజు దేవుడు వాతావరణాన్ని కనికరించి ఆయన మేఘాన్ని అడ్డుపెట్టి కొంచెం చల్లదానాన్ని ఇచ్చాడు. దానిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. లేకపోతే ఈ పాటికి మనందరం చెమటలు గారుతూ ఎవరికాళ్ళు పాటల పుస్తకాలు పట్టుకుని ఏం చేస్తారు? ఇక ఎంత ఫ్యాన్లు తిరుగుతున్నా విసురుకుంటానే ఉంటాం. కానీ ప్రభు ఈరోజు మంచి వాతావరణం ఇచ్చాడు. దానికి దేవునికి మహిమ కలుగును గాక. ఈ పూట ఒక వాక్యాన్ని క్లుప్తంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అవకాశం ఉన్నంత వరకు 1-2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తా. దేవుడు మనలను మన కుటుంబములను ప్రతిరోజు ఆయన కనికరం కలిగిన రెక్కల నీళ్ళలో భద్రపరుస్తాడు. గడిచిన కొన్ని వారాలకు ఒక మాట విన్నాం. మన దేవుడు ఎవరని విన్నాం? సర్వశక్తి కలిగిన దేవుడు. ఆమెను చెప్పండి. ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన చేయుటలో మన కోసం ప్రారంభించబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఆ సర్వశక్తి కలిగిన దేవుడి గురించి వినాం, ధ్యానించాం. ఈ పూట మరొక అంశాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో రాసిన మాటని ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము: 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించే ప్రభువు చెప్పు సంగతులేవనగా. ఆమె చెప్పండి. ఈ ఉదయాన మనం వినేటువంటి వాక్య అంశం ఏంటంటే సంచరించే దేవుడు. ఆమె చెప్పండి. ఏ దేవుడు? సంచరించే దేవుడు. గడిచిన 2 వారాలుగా ఏం విన్నాం? సర్వశక్తి గల దేవుడు. సర్వశక్తి కలిగిన దేవుడు చేసే కార్యాలు వింటూ వచ్చాం. ఈ పూట సంచరించే దేవుడు ఏం చేస్తాడు? సంచరించే దేవుడు మన కోసం ఎలా వస్తాడు? అక్కడ రాసిన మాట 7 దీప స్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు. నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నేను ఎరిగాను. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి. ఇక్కడ మనం గమనిస్తే ఒక సంఘం, ఎఫెసు అనే సంఘంతో ప్రభు మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ప్రారంభించినటువంటి వచనాలు ఏముందంటే 7 నక్షత్రాలు చేతబట్టుకున్నవాడు, 7 దీప స్తంభాల మధ్య సంచరిస్తున్నవాడు, ఆయన చెప్పే సంగతులు. సంచరించే దేవుడు మనకేం సంగతులు చెప్తాడు? సంచరించే దేవుడు మనకేం బోధిస్తాడు అని అంటే అక్కడ సంగతి అంటున్నాడు, ఇదిగో నీ క్రియలు నేను ఎరిగా, నీ సహనాన్ని నేను ఎరిగా, నీ కష్టాన్ని నేను ఎరిగా, అబద్ధ బోధకులు వచ్చినప్పుడు వారిని నువ్వు సహించలేకపోయిన పరిస్థితిని నేను ఎరిగా, వాక్యాన్ని నీవు అంగీకరించిన స్థితిని నేను ఎరిగా అని సంఘం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంతకీ నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, యోహాను గారు పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు ఈ ప్రకటన గ్రంథాన్ని రాయడానికి పరిశుద్ధాత్మ దేవుడు అవకాశాన్ని కలుగు చేశాడు. మిగిలిన అపోస్తులందరూ హతసాక్షులుగా చనిపోయారు. మిగిలిన అపోస్తులందరూ ఎక్కడ చూసిన వాళ్ళు చంపబడ్డారు. ఎవరికి వాళ్ళు సాధారణ మరణం పొందినట్లుగా కనపడలా. వారు హతసాక్షులుగా మార్చబడి చంపబడుతున్నప్పుడు కూడా సంతోషంగా అంగీకరించే వారిగా ఉన్నారు. ఈ రోజున మనం హాయిగా ప్రశాంతంగా మనకి ఇష్టమైతే సన్నిధికి వెళతాం, లేకపోతే లేదు. ఇష్టమైతే ప్రార్థన చేసుకుంటాం, లేకపోతే లేదు. ఇష్టమైతే దేవుడిని ఆరాధిస్తాం, లేకపోతే లేదు. కానీ ఆ రోజుల్లో వారు ఏదో సంపాదించడం కోసమో, వారి కడుపు నిండడం కోసమో, కాలం జరగడం కోసమో వారు దేవుని ఆరాధించలేదు. ఆయన కోసం వారి ప్రాణాలు పెట్టడానికి కూడా సిద్ధపడి ఆరాధించారు. ఈ రోజున అంతమంది భక్తులు ఆ విధంగా వారు పరిచర్య చేయబట్టి, ఆ విధంగా వారు కడుపు కట్టుకొని నడుం కట్టుకొని పరిచర్య చేయబట్టి
ఆ విధంగా వారు దేవుని కోసం హతసాక్షులుగా మార్చబడబట్టి ఈ రోజున దేవుని వాక్యాన్ని మనం వినగలుగుతున్నాం. ఈ పరిశుద్ధ గ్రంథం చేతిలోకి రాగలిగింది. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మోయగలుగుతున్నాం. దీని వెనక ఎంతమంది రక్తం ఒలికిన పరిస్థితి ఉంది. దీని ముందు ఎంతమంది ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుని కోసం హతసాక్షులైన వారి చరిత్ర ఉంది. ఇక్కడ మనం గమనిస్తే 7 దీపస్తంభముల మధ్య 7 నక్షత్రాలు పట్టుకొని సంచరించే దేవుడు మనకి సంగతులను చెప్పునుగాక. మనిషి చెప్పే సంగతులకు కాసేపు వింటాం. అనగనగా ఒక రాజు ఉన్నాడు, అనగనగా ఒక చెట్టు మీద దెయ్యం ఉంది, అనగనగా ఒక పక్షి ఉందంటే చెవులు ఆలకించి వెంట్రుకలు నిక్కబొడుచుకొని వింటాం. కానీ వీటి గురించి కాదంట మనం వినాల్సింది ఏంటంటే 7 నక్షత్రములు చేతబట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించే దేవుడు మనతో మాట్లాడునుగాక. నీవు ఇంట్లో ఉన్నప్పుడు సంచరించే దేవుడు నీతో మాట్లాడాలి, ఆమెన్ చెప్పండి. నీవు సంఘంలో ఉన్నప్పుడు సంచరించే దేవుడు నీతో మాట్లాడాలి, ఆమెన్ చెప్పండి. నీవు ప్రార్థిస్తున్నప్పుడు సంచరించే దేవుడు నీ ఎదుట ముఖాముఖిగా నిలబడి మాట్లాడునుగాక. యోహాను గారు చక్కగా ఇంట్లో కూర్చొని హాయిగా ఫ్యాన్ వేసుకొని కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నప్పుడు ఈ మాటలు విని రాయలేదు. పద్మాసు ద్వీపంలో ఆయన్ని చంపుదాం అని చెప్పి కాగుతున్న నూనెలో పడేశారు. ఏమాత్రం దేవుడు ఆయనకి హాని కలగనివ్వాల. సరే అని చెప్పి సముద్రంలో వెళ్తున్నప్పుడు పడవ మీద ఓడలో తుఫాను రేగి అందరూ చనిపోయే పరిస్థితి వచ్చింది. అక్కడ చనిపోలా. ఇదంతా జరిగి ఒడ్డుకు వెళ్ళిన తర్వాత పుల్లలు ఏరుకొచ్చి నిప్పు పెట్టి పుల్లలు కొంచెం పెట్టి ఏదైనా కాచుకుందాం అనుకున్న సమయంలో దానిలోంచి పాము వచ్చి ఆయన చేయి పట్టుకుంది, కరిసింది. అప్పుడు ఆయన చనిపోలా. ఇక వీళ్ళందరూ అనుకున్నారు యోహాను గారు సామాన్యంగా చావడు, ఈయన చావాలంటే ఆకలి నీరు లేకోకుండా, ఆకలి దప్పులు లేకోకుండా, తింటాకు తిండి లేకుండా, ఉండడానికి వీలు లేకుండా, జీవించడానికి వసతి లేకుండా ఒక చోటుకు వెళ్ళి పడేద్దాం అని దీవిలో పడేశారు. సముద్రాల్లో అక్కడక్కడ మధ్యలో కొన్ని దీవులు ఉంటాయి. మనం కూడా ఇక్కడ గోదావరి నదిలో చూస్తే కొన్ని ప్రాంతాల్లో నది పారుతూనే ఉంటుంది, పక్కన ఇసుక తిప్పల మీద కొంతమందికి చిన్న ఇల్లుగా కట్టుకొని నివాసం ఉంటారు. అలాంటి దీవుల్లో ఎవ్వరు జనసంచారం లేని చోట పడేస్తే అప్పుడు దేవుడి సన్నిధిలో ఏమని ప్రార్థన చేయాలి? అయినా అయ్యా నీకోసం భక్తి చేసినందుక ఇక్కడ తీసుకొచ్చి పడేసావు, నీకోసం జీవించినందుక ఇక్కడ తీసుకొచ్చి నన్ను చావగొట్టావు, నీకోసం జీవించినందుక ఎవ్వరు లేని చోట ఆహారం లేకుండా నీరు లేకోకుండా నేను చావడానికి ఇక్కడ పడేసావని దేవుని మీద తిరగబడాలి. కానీ యోహాను గారు అలా చేయలా. నేను దేవునితో సహవాసం చేయడానికి ఇదే నాకు అనుకూలం అనుకున్నాడు. ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆయన ప్రార్థన చేస్తుండగానే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఈ ప్రకటన గ్రంథం గురించి బోధిస్తున్నాడు. బోధించిన ప్రతి దానిని రాయగలిగే శక్తిని, జ్ఞాపకం ఉంచుకోగలిగిన శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు యోహానుకి ఇచ్చాడు. ఈ రోజు నీ మాటలు పెట్టిన మనం ఏం చేయాలి తెలుసా? ప్రతిరోజు ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు ఆత్మదేవుడు నీ యొద్దకు వస్తున్నాడు, కలలో దర్శిస్తున్నాడు, వాక్యంలో దర్శిస్తున్నాడు. నీవు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలో దర్శిస్తున్నాడు. దేవుడు చెప్పిన మాటలు జ్ఞాపకం ఉంచుకుంటున్నామా? దేవుడు కలలో ఒక్కొక్కసారి మనతో మాట్లాడతాడు, ఆ మాటను గుర్తుంచుకోగలుగుతున్నామా? పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత ప్రతి మాట మన హృదయాల్లో భద్రపరుచుకున్నట్లు ప్రభు సహాయం చేయనుగాక. ఇంతకీ నేను మీకు చెప్పే మాట ఏంటంటే దీపస్తంభం అని అనగా, దీపస్తంభం అని అంటే సంఘం, దీపస్తంభం అంటే మందిరం, దీపస్తంభం అంటే సేవ, దీపస్తంభం అంటే దేవుని ప్రజలమైన మనం. ఆమెన్ చెప్పండి. ఎక్కడ ఆయన సంచరిస్తాడని చదివాం మనం. 7 నక్షత్రాలను చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య. అంటే దీపస్తంభం అంటే ఎవరు అన్నాను ఇప్పుడు నేను? సంఘం. అంటే మన మధ్యన ఆయన ఏం చేస్తాడు? ఆమెన్ చెప్పండి. ఇప్పుడు మనందరం ఇక్కడ కూర్చున్నాం కదా, మన మధ్యన ప్రభు సంచరించాలా వద్దా? మనం ఆరాధన చేస్తున్నాం కదా, ఆరాధన చేసేప్పుడు ప్రభు సంచరించాలా వద్దా? ఆయన సంచరించేటట్లుగా మన ఆత్మీయ జీవితం ప్రతిరోజు అగ్ని వలె మార్చబడునుగాక. మన ఆత్మీయ జీవితం ప్రతిరోజు రూపాంతరం చెందునుగాక. మన ఆత్మీయ జీవితం ప్రతిరోజు కూడా బాగా మండుచున్న కొరి వలె మన ఆత్మీయ జీవితాన్ని దేవుడు మార్చునుగాక. ఇలాగేనంట ఒక చోట కొత్తగా మందిరం కడుతున్నారు. వినండి, కొత్తగా మందిరం కడతా ఉంటుంటే ఆ మందిరం పనులు జరుగుతున్నాయి. ఇక కాసేపట్లో ఓపెన్ చేస్తారు. ఇక ఆ సమయంలో ఒక పెద్ద ఆవిడ వచ్చిందంట. వచ్చి మందిరం అంతా హడావుడిగా తిరుగుతుందంట. అన్ని చోట్ల ఏదో వస్తువు పోగొట్టుకున్నట్లుగా వెతుకుతుందంట. ఈ మూలన ఉంటుందా, ఈ పక్కన ఉంటుందా అని మొత్తం వెతుకుతుండగా అక్కడ సేవకుడు చూసి ఆమెని పిలిచాడంట. అమ్మా ఏంటి వెతుకుతున్నా? ఎందాక నుంచి ఏమైనా పోగొట్టుకున్నావా? నీదేమైనా వస్తువు కానీ, ఉంగరం కానీ, చెవుపోగు కానీ, ఏదైనా పర్సు కానీ, నీ ఫోన్ కానీ ఏమైనా పోయిందా అని అడిగితే అవేం కాదయ్యా, ఇందాక నుంచి నేను వెతికేది ఏంటంటే ఎక్కడా కూడా యేసయ్య కనపడట్లా అని అడిగిందంట. ఎక్కడ కూడా నాకు యేసయ్య కనపడట్లా.
ఏదైనా గోడ మీద యేసయ్య కనపడతాడేమో, ఎక్కడ గోడ మీద సిలువు కనపడుతుందేమో, ఎక్కడైనా యేసయ్య రూపం కనపడతామో ఎదుగుతున్నానయ్యా, ఎక్కడ కనపడట్లా అని ఆమె అంటుంటే ఆ సేవకుడు ఒక్క మాట అన్నాడంట, అమ్మా మన మందిరంలో యేసయ్యని గోడకి మేకేసి కొట్టి అక్కడే ఉంచాం, మన మందిరంలో ప్రతిరోజు యేసయ్య సంచరిస్తాడు. ఆమెను చెప్పండి. మన ఇంట్లో కూడా ఒక్కొక్కసారి ఒక పటం పెట్టుకుంటాం కదా, యేసయ్య పటం. కొంతమంది ఇప్పుడు కూడా ఆ పటం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని అగరబత్తి పొల్లు వెలిగించి వచ్చేవాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళకి తప్ప నేను అనట్లేదులేండి. యేసయ్యని ఒక చోట అక్కడే పెడదామా? చెప్పరేంటండి? గోడ మీద ఆయన్ని అక్కడ స్టాండర్డ్ చేసేద్దామా? ఆయన మనమున్న ప్రతి స్థలంలో సంచరించాలి. ఆమెను చెప్పండి. నీవు ప్రార్థించడానికి మోకరించావా? ఆయన నీ చుట్టూ సంచరించాలి. ఆమెను చెప్పండి. నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నావా? నిన్ను అభిషేకించడానికి సంచరించాలి. ఆమెను చెప్పండి. నీవు వాక్యం చదువుతున్నావా? ఆ వాక్యం నీ హృదయంలో నుంచి ఉప్పొంగినట్లుగా సంచరించాలి. ఆమెను చెప్పండి. నీవు వాక్యాన్ని వింటున్నావా? వింటున్న వాక్యం నీ హృదయంలో భద్రపరచబడేట్లుగా ఆయన సంచరించునుగాక. ఆరాధనలో ఆయన సంచరిస్తే నీలో ఉన్న ప్రతి బలహీనతలను దేవుడు తొలగించబోతున్నాడు. ఆయన సంచరించే దేవుడు, ఆయన సంచరించే దేవుడు, సంచరించే దేవుడు ఈ రోజు నుంచి నీ కుటుంబంతో సంచరించునుగాక. ఆయన ప్రతి ఒక్కరి వద్దకు వచ్చి సంచరిస్తాడు, ప్రతి వారి ఆత్మీయ జీవితాన్ని ప్రకాశింపజేస్తాడండి. అలా చేసే దేవునికి మనం ఎలా ఉండాలి? దేవుడు ఎక్కడ సంచరిస్తాడు? అసలు దేవుడు సంచరించాలంటే మనం ఎలా ఉండాలి? దేవుడు సంచరించాలంటే మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి? ఒక్కసారి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తా. ఇంక నేను చెప్పిన సమయాన్ని పావుగంట ఉంది, త్వరగా ముగిస్తాను. వినండి, చదవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 14వ వచనంలో రాసిన మాట ఇప్పుడు మనం ధ్యానం చేసుకుందాం. చూడండి. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాళెములో సంచరించుచున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇప్పుడు చదవండి, పూర్తి చేయండి. నీ పాళెములో సంచరించుచుండును కనుక ఆయన సంచరించేటప్పుడు, ఆయన నీ యొద్దకు వచ్చేటప్పుడు నీలో అసహ్యమైనది ఏదైనను చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాళెము పరిశుద్ధముగా మార్చబడునుగాక. ఈరోజు నీ మాటలు వింటే మన జీవితంలో ఆయన మన మధ్యలో సంచరించాలని ఆశ నాకు ఉంది. మన మధ్యలో సంచరించాలని మనందరం కోరుకుంటాం. మనం ఉన్నది ఎక్కువ తక్కువ అని కాదు నేను చెప్పేది. మనం ఎంతమంది ఉన్నా, మనం ఒక్కరు ఉన్నా మన మధ్యన పరిశుద్ధాత్మ దేవుడు సంచరించాలి. మన మధ్యన మనం ఆరాధించే దేవుడు సంచరించాలి. ఇంతకీ ఆయన సంచరించాలని ఆశ మనందరికీ ఉంది, కోరిక మనందరికీ ఉంది. ఆయన సంచరించాలంటే మనం ఎలా ఉండాలి? ఇప్పుడు చదివాం కదా, చదువు మరలా ప్రారంభించండి ఒకసారి. 23:14 నీ దేవుడైన యెహోవా, ఆ మాట అందరూ వినండి, నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించడానికి ఆయన నీ మధ్య సంచరిస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. చెప్పండి గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎందుకు సంచరిస్తున్నాడు ప్రభు మన మధ్యలో? పైన రాసిన మాట. ఎందుకు సంచరిస్తున్నాడు అని అంటే మనల్ని విడిపించడానికి. ఆమేన్ చెప్పండి. ఎందుకు విడిపించారు? ఎక్కడున్నాం? మనమేం జైల్లో లేంగా, మనమేం నేరం చేసి లేం కదా. ఎందుకు విడిపించాలంటున్నాడు అంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక అపవిత్రత చేత పట్టబడి ఉంటున్నారు. ప్రార్థన వాళ్ళం అని చెప్తాం, మాకేంటండి పరిశుద్ధాన్ని పొందుకున్నాం అని అంటాం. ఏదో ఒక అపవిత్రత, ఏదో ఒక పరిశుద్ధత లేని స్థితి మనిషిని పట్టి పీడిస్తుంది. ఏదో రకంగా మనిషిని బలహీనపరచాలని, దేవునికి దూరం చేయాలని, ప్రార్థనకి దూరం చేయాలని, సన్నిధికి దూరం చేయాలని, సహవాసానికి దూరం చేయాలని ఏదో ఒక క్రియ మనిషిని ప్రతిరోజు పట్టి పీడిస్తుంది. మీరు అడగొచ్చు, నేను దేవుల్లోనే ఉన్నాను కదండి, అపవిత్రత నన్ను ఎందుకు పట్టింది? నేను దేవుల్లోనే ఉన్నాను కదండి, సమస్య నాకెందుకు వచ్చింది? 18 ఏళ్ల నుంచి నడువంగిపోయిన ఒక వ్యక్తి ఉంది కదా, ఎక్కడుంది ఆమె? మందిరంలోనే ఉంది. 18 ఏళ్ల నుంచి మందిరానికి వస్తుంది, వెళ్తుంది, నడువంగిపోయిన స్థితిలో ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభువులో ఏమన్నా తెలుసా? నీవు లేచి తిన్నగా నిలబడన్నారు అంతే. ఆమెలో ఉన్నది అపవిత్రాత్మ తొలగిపోవడంతోనే ఆమె లేచి నిలబడింది, ఆయన స్తుతించింది. ఈ రోజున మనం ఏ రకమైన బలహీనత మనలో ఉంది అని అనుకుంటున్నాం? మనం అనుకుంటాం, నాకు ప్రార్థన చేయలేనండి, నాదొక బలహీనత. పాట పాడలేనండి, అదొక బలహీనత. పరిచర్య చేయలేనండి, అదొక బలహీనత. నేను వాక్యాన్ని బోధించలేనండి, అదొక బలహీనత. ఏదో ఒక బలహీనత మనల్ని పట్టి పీడిస్తుంది. అయితే ఇక్కడ చదివిన మాట చెప్పనా, ప్రభు నీ మధ్య సంచరించాలంటే, ఆయన నీ మధ్య ఎందుకు సంచరిస్తున్నాడు అని అంటే ఆయన నీలో ఉన్న ప్రతి బలహీనత నుంచి విడిపించడానికి.
చెప్పండి గట్టిగా, ఆమె చెప్పండి. ఏ బలహీనత ఉంది అని నేను మీకు చెప్పక్కర్లా, మీకే అర్థమవుతుంది ఏ బలహీనత ఉందో. దేవుని సందులో గడపలేకపోతున్న బలహీనత ఉందా? పరిశుద్ధాత్మ చేత దింపబడలేకపోతున్న బలహీనత ఉందా? దేవుని సందులో కూర్చోలేని బలహీనత ఉందా? కొంతమంది ఉంటారండి, మందిరంలోకి వస్తారా 24 గంటలు, 24 గంటలు కాదులేండి, ఎన్ని గంటలు ఉంటాం మన మందిరంలో? మహా అయితే 2 గంటలు 3 గంటలు. ఆ 3 గంటలు ఉండేవాళ్ళు, ప్రారంభం నుంచి ఉండేవాళ్ళు కొందరు ఉంటారు, గంట తర్వాత వచ్చిన వాళ్ళు కొందరు ఉంటారు, ఇంకో గంట అన్నంగా వచ్చేవాళ్ళు కొందరు ఉంటారు, ఆఖరి దీవెన పొందుకునేప్పుడు కూడా వచ్చేవాళ్ళు కొందరు ఉంటారు. కానీ వీడు వచ్చిన వారు దేవుని సందులో ఎలా కూర్చోగలుగుతున్నారు? నా దేవుడు సంచరించాలి అని మనం కోరుకున్నప్పుడు, దేవుడు సంచరిస్తున్నప్పుడు నీవు లేస్తే దేవుడు నీ యొద్దకు వచ్చి నీ మీద ఆయన చెయ్యి నుంచి నీలో ఉన్న బలహీనతను తొలగించాలని ప్రభు కోరుకున్నాడు. ఆ సమయంలో అయ్యా నేను కూర్చోలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను, నేను పరిగెత్తలేకపోతున్నాను, నేను కాసేపు పైరుగాలికి వెళ్ళి వస్తాను, బయటికి వెళితే సంచరించే దేవునికి దూరం అయిపోతున్నాం. అందుకే ఆ అపవిత్రత, ఆ బలహీనత మనలో ఎక్కడ ఏ కోసన లేకుండా ప్రతి అపవిత్రత నుంచి నా దేవుడు నిన్ను విడిపించడానికి నీ మధ్యనైనా సంచరించబోతున్నాడు. నిన్ను విడిపించడానికి నీ మధ్య అయినా సంచరించబోతున్నాడు. మరొక విషయం చదవండి అక్కడ, నీ శత్రువులను ఏం చేయబోతున్నాడు? నీ చేతికి అప్పగించబోతున్నాడు. ఆమె చెప్పండి. ఎంతవరకు శత్రువు అనుకున్నాడు? నువ్వు నాకు దొరికావు అని నిన్ను అనుకున్నాడు. నీ ప్రార్థన జీవితం నాకు చిక్కింది అనుకున్నాడు. నీ పరిశుద్ధ జీవితం నాకు చిక్కింది అనుకున్నాడు. నిన్నేదో బలహీనత కలుగు చేసి నేనేదో జయించాను అనుకున్నాడు. విశ్వసించండి, ఈ మాట మీద మీరు చేయి పెట్టి ప్రార్థన చేసుకుని వెళ్ళండి. ఈ రోజు నుంచి సంచరించే దేవుడు మీ శత్రువులను మీ చేతికి అప్పగించబోతున్నాడు. నీ శత్రువుని చేతికి అప్పగించబోతున్నాడు. ఆమె చెప్పండి. ఆ శత్రువు ఏది? నిన్ను ఆత్మీయతలు ఎదగనివ్వకుండా ఆర్థిక ఇబ్బంది కావచ్చు. ఆ శత్రువు ఏది? నిన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా నీలో కలుగు చేసిన అనారోగ్యం కావచ్చు. ఇప్పుడు ఒక మాట చెప్పండి మీరు, శత్రువా నువ్వు నన్నేమీ చేయలేవు, నేను కింద పడినా తిరిగి లేస్తాను. ఆమె చెప్పండి. మనం చెప్పాల్సింది ఏంటి తెలుసా? ప్రతిరోజు సమస్యను చూసి భయపడిపోవటం, సమస్యను చూసి కంగారు పడిపోవటం, సమస్యను చూసి ఇక నా పరిస్థితి అయిపోయింది అనుకోవడం కాదు. మనం నోటితో చెప్పాల్సిన మాట తెలుసా? శత్రువా ఇక నువ్వు నన్ను అతిశయించాను అనుకుంటున్నావు, నా మీద అతిశయించాను అనుకుంటున్నావేమో, నేను కింద పడినా తిరిగి లేస్తాను, నేను కింద పడినా తిరిగి లేస్తాను. ఆ శత్రువుని దేవుడు నీ చేతికి ఈ రోజు నుంచి అప్పగించునుగాక. అప్పగించాలంటే దేవుడు నీ మధ్య సంచరించాలి. సంచరించాలంటే నీలో నాలో ఏముండాలి? పరిశుద్ధత కలిగిన జీవితం మనం కలిగి జీవించే వరకు మార్చబడదుము గాక. అప్పుడు దేవుడు నిన్ను విడిపిస్తాడు, శత్రువుని చేతికి అప్పగిస్తాడు. చిన్న చరిత్ర మీకు జ్ఞాపకం చేస్తా. సంఖ్యాకాండంలో రాసిన చరిత్ర 22 అధ్యాయంలో బాలాకు అనేటువంటి రాజు ఇశ్రాయేలు ప్రజల్ని చూసి, ఆ ప్రజలు వచ్చిన పరిస్థితిని ఒకసారి మీరు ఆ మాట చదవండి. సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో 4వ వచనం చదవండి. మోయాబీయులు మిద్యాను పెద్దలతో అంటున్న మాట ఏంటంటే, ఎద్దు బీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జన సమూహము అని భయపడుతున్నాడు. ఇప్పుడు ఎవరికి భయం వచ్చింది? ఇశ్రాయేలు ప్రజలను చూసి బాలాకు రాజుకు భయం వచ్చింది. ఎందుకు భయం వచ్చింది? వారితో దేవుడు సంచరిస్తున్నారు, సంచరించే దేవుడు వారికి తోడుగా నడుస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వెళితే అక్కడ ఆ రాజ్యాలు అప్పగించబడుతున్నాయి, ఎక్కడికి వెళితే అక్కడ ఆ రాజుల మీద జయాన్ని పొందుతున్నారు, ఎక్కడికి వెళితే అక్కడ ఆ రాజ్యం అంతటిని స్వాధీనపరుచుకుని అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇది చూసిన బాలాకు రాజు అనుకున్నాడు, ఎద్దు బీటి పచ్చక బీటిని నాకి వేసినట్లుగా ఈ ప్రజలు ఉన్నారే, నా ఊరి మీద నుంచి వెళ్తే నా పరిస్థితి ఏమవుతుంది? నా ఊరి మీద వెళ్తే నా నగరం ఏమైపోతుంది? నా ఊరి మీద వెళ్తే నా బ్రతుకు ఏమైపోతుంది అనుకొని ఏం చేశాడు తెలుసా? అక్కడున్న కొంతమందిని పిలిచాడు, పెద్దల్ని. అక్కడున్న వాళ్ళు కొంతమంది పిలిచాడు, అయ్యా వాళ్ళు ఈ ప్రాంతాలు వెళ్తున్నారు కదా, వాళ్ళ నాయకుడు ఎవరు? వాళ్ళు ఈ ప్రాంతాలు వెళ్తున్నారు కదా, వాళ్ళు నడిపించేవాడు ఎవడు? వాళ్ళకి యుద్ధాలు చేసి నేర్పేవాళ్ళు, వాళ్ళకి అన్ని అభ్యాసాలు చేయించేవాళ్ళు ఎవరు అని అడిగితే, అయ్యా వాళ్ళకి రాజు లేడయ్యా, వాళ్ళకి నాయకుడు కూడా లేడయ్యా, వాళ్ళ పక్షాన వాళ్ళ దేవుడే సంచరించి నడుస్తున్నాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఎవరో పెద్ద ఆయన, వాళ్ళకి ముందుగా నడుస్తాడు. మోషే అంటే ఆయన పేరు. ఆయన ముందుగా నడుస్తాడు. అయితే అంతకుమించి మాకేం తెలియదయ్యా, కానీ వాళ్ళ దగ్గర యుద్ధ సామాగ్రి లేదు, యుద్ధం చేసే సత్తా వాళ్ళ దగ్గర ఏం లేదు. కానీ వాళ్ళతో సంచరించే దేవుడు వాళ్ళు అడుగుపెట్టిన ప్రతి ఒక్క స్థలములో శత్రువులను వాళ్ళకి అప్పగిస్తున్నాడు, శత్రువులను వాళ్ళు స్వాధీనపరుచుకున్నట్లుగా చేస్తున్నాడు అని ఆ మాట చెప్తే ఈ రాజుకి ఒక ఆలోచన వచ్చింది. అయితే దేవుడు వాళ్ళని దీవిస్తున్నాడు కదా,
దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు కదా, నేను ఒక పని చేస్తా, ఎక్కడ ఎవరు శాపం వచ్చిన పలికితే శాపం వచ్చిందో కనుక్కొని అతను తీసుకొస్తా అని చెప్పి బిలాము దగ్గరికి మనుషులు పంపించాడు. బిలాము దగ్గరికి వెళ్ళి వాళ్ళు అన్నారు, అయ్యా మా రాజుగారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు, ఒక జనం వెళ్తున్నారు, ఒక ప్రజలు వెళ్తున్నారు, వాళ్ళని శపించాలి. ఓ మా అదే అంత మాత్రం నేను ఏదంటే జరుగుద్ది. అక్కడ రాసిన మాట చెప్పనా, దీవిస్తే దీవెన కలుగుతుంది, నువ్వు శపిస్తే శాపం కలుగుతుంది అని బిలాము దగ్గరికి వచ్చి అంటే, బిలాము అన్నాడు, సరే వస్తాను కానీ నేను శపిస్తే జరిగిద్ది, కానీ ఒక మాట దేవుడు చెప్పి రావాలి, ఒక మాట దేవుని దగ్గరికి అడిగి రావాలి అని, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి అడిగి వస్తా. వెళ్ళాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళొద్దు అని అన్నాడు. ఆ మాట అనగానే బెక్కమోహసుకుని కిందకు వచ్చాడు ఈ బిలాం ప్రవక్త. వచ్చి అన్నాడు, రావాలని నాకు ఉంది కానీ దేవుడు వద్దన్నాడు. అయ్యా ఒకవేళ కానుకలు సరిపోవట్లేదా చెప్పు, తీసుకొస్తాం, రాజుగారే ఎంత నీకు ఎంత అంత తెస్తాడు, కానుక ముఖ్యం కాదయ్యా, దేవుడు వెళ్ళొద్దు అన్నాడు. సరే అని చెప్పి వీళ్ళు వెళ్ళిపోయారు. మరలా ఈసారి రాజు ఏం చేశాడు తెలుసా, బాలాకు రాజు వారికంటే మరి శ్రేష్ఠుల్ని ఆయన దగ్గరికి పంపించాడు. పంపిస్తే ఈయనకేమో మనసు లాగుతుంది, అటు వెళ్తే కొంచెం బంగారం వస్తుంది, రాజుగారి ఘనత వస్తుంది, రాజుగారు నాకు ఏదైనా విలువిస్తాడు, నాకు ఏదైనా రాజుగారి కోటలో స్థానం ఇస్తాడు అనే ఆశ ఉంది. కానీ దేవుని దగ్గరికి వెళ్తే అంటున్నాడు, దేవుడే వద్దు అంటున్నాడు. దేవుడు వద్దు అంటుంటే మరలా వెళ్ళి దేవుడిని, అయ్యా ఏదో రకంగా వెళ్తానయ్యా అని బతిలాంటిగా ఉన్నాడు ఈ బిలాం ప్రవక్త. అప్పుడు దేవుడు అన్నాడు, సరే నువ్వు వెళ్ళు కానీ నేను చెప్పిందే నువ్వు చెప్పాలన్నాడు. అది చాలయ్యా నాకు, నేను వెళ్ళిపోతా అన్నట్టుగా వెళ్ళిపోయాడు. వెళ్ళాడు, బలిపీఠం కట్టాడు. వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. దేనికి బలిపీఠం కడుతున్నాడు? ఇశ్రాయేలు ప్రజలు శపించడానికి. సరే ఇదంతా జరిగింది, బలిపీఠం కట్టాడు. శపిద్దామని చెప్పి నోరు తెరిచి శాపోచన పలకపోయేసరికి దీవెన పలికాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున ఎంతమంది ఒకవేళ మనల్ని ఇక నువ్వు ఎదగవు, నీ వల్ల కాదు, నువ్వు పెరగవు, నీకు ఆస్తి పెరగదు, నువ్వు అప్పులు పాలైపోతుంది అంటున్నారా? మీరు ఒకటే మాట అనుకోండి, ఆ శాపం వచ్చిన నా మీదకి దీవెన వచ్చినగా మార్చబడబోతుంది. ఇదే ద్వితీయోపదేశం 23:5 ఉంటుంది, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించాడు కనుక నీ నిమిత్తం ఆ శాపమును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. ఇంతకాలం నువ్వు ఎదుర్కొన్న శాపం, ఇంతకాలం నువ్వు ఎదుర్కొన్న కీడు, ఇంతకాలం నువ్వు ఎదుర్కొన్న అవమానం, ఇంతకాలం నువ్వు ఎదుర్కొన్నటువంటి నిందలు ఈ రోజు నుంచి నా దేవుడు కొట్టివేయునుగాక. ఎంతమంది నిన్ను శపించాలని లేచినా నా దేవుడు వారి నోట వచ్చిన ప్రతి శాపవచనాన్ని దీవెనగా మార్చబడవచ్చునుగాక. ప్రతి శాపపు మాటను దీవెన మాటగా మార్చునుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఆ బాలాకు రాజు బిలాము ప్రవక్త ద్వారా శపిద్దామని అనుకున్నాడు, కానీ ఏమాత్రం శపించడానికి వీలు కాల, దీవించడం మొదలుపెట్టాడు. అప్పుడు అంటాడు, నిన్ను తీసుకొచ్చిన వాళ్ళు దీవించమనా, నేనేం చేయగలనయ్యా? ఒక మాట చదవండి, కొంచెం పేజీ 25వ అధ్యాయంలోకి రండి. 25వ అధ్యాయంలోకి వస్తే 20 వచనం చదవండి. 25-20 సంఖ్యాకాండం. ఇదిగో దీవించుమని నాకు సెలవాయెను, ఆయన దీవించెను, నేను దానిని మార్చలేను. గట్టిగా ఆమె చెప్పండి. క్షమించండి, 23:20 నేను పొరపాటు చెప్పాను. ఇదిగో దీవించమని నాకు సెలవాయెను, ఆయన దీవించాడు, నేను దానిని మార్చలేను. గట్టిగా ఆమె చెప్పండి. దేవుడు నిన్ను దీవించడానికి నీ శత్రువుకు సెలవిచ్చినా సరే, అతను శాపవచన పలికినా సరే, నా దేవుడు అది నీ మీదకి దీవెనగా మార్చునుగాక. ఎంతమంది ఇక నీకు ఆరోగ్యం బాగుపడదు అంటున్నారు, ఎంతమంది నీకు ఉద్యోగం రాదంటున్నారు, ఎంతమందికి నువ్వు ముందుకు వెళ్ళలేవంటున్నారు, ఎంతమందికి నువ్వు పని చేయలేవంటున్నారు. ఒక్క మాట చెప్తున్నా వినండి, ఎంతమంది ఎన్ని మాటలన్నా శత్రువుని చేతికి అప్పగించే దేవుడి మధ్య సంచరించబోతున్నాడు. శత్రువుని చేతికి అప్పగించే దేవుడి మధ్య సంచరించబోతున్నాడు. ఆయన నిన్ను విడిపించబోతున్నాడు. నీవు పరిశుద్ధత కలిగిన వ్యక్తిగా మార్చబడబోతున్నావు. పరిశుద్ధత నీలో స్థాపించబోతున్నాడు. అట్టి పరిశుద్ధత కలిగిన జనాంగంగా నీవు మార్చబడదువుగాక. ఇంకొక మాట చెప్పనా, ఇక బాలాకు రాజు ఇలా కుదరదు కానీ ఒక పని చేద్దామని అనుకున్నాడండి. సమయం అయిపోతుంది, అయినా ఆ మాట మీకు చెప్పాలి. ఇక బాలాకు రాజు అనుకున్నాడు, ఇక వీళ్ళని శపించదామని తీసుకొచ్చాను కానీ దీవెన వచ్చింది, వీళ్ళు ఎలా దేవుడు వీళ్ళ మీద కోపం తెచ్చుకుంటాడు, నా వల్ల కాట్లా, నేను వెళ్దామంటే దేవుడు నా మీదకి వస్తున్నాడు, నేను కాదు వీళ్ళ ద్వారానే పాపం చేయించి, వీళ్ళ ద్వారానే పరిశుద్ధత పోగొట్టించి దేవుడి కోపం వీళ్ళ మీదకి వచ్చేట్లకి చెయ్యాలని చెప్పి ఏం చేశాడు తెలుసా, అక్కడ ఉన్న వాళ్ళు పిలిచి, మన వల్ల కాట్లా ఏం చేద్దాం, వీళ్ళని శపిద్దామంటే మా వల్ల కాట్లా ఏం చేద్దాం, శపిద్దామని చెప్పి బిలాముని తీసుకొచ్చా, దీవెన వచ్చింది, ఇప్పుడు వాళ్ళని ఇంకా ఆశ్చర్యానికి వారసులుగా చేశా, వాళ్ళు దీవెన పోయేటట్లకి చేయాలి, ఏం చేద్దాం అని చెప్పి ఈ బాలాకు ప్రవక్త కొంతమందిని అడిగితే చెప్పారు, అయ్యా వాళ్ళు ఆరాధించే దేవుడు పరిశుద్ధత కలిగిన వాడు, వాళ్ళు ఆరాధించే దేవుడు జీవం కలిగిన వాడు,
వాళ్ళు ఆరాధించే దేవుడు ఎప్పుడు పరిశుద్ధత కలిగి ఉంటాడు. ఒకవేళ వీళ్ళు గనక పరిశుద్ధత పోగొడితే, వీళ్ళలో గనక పరిశుద్ధత పోతే వాళ్ళ దేవుడు వీళ్ళని హతమారుస్తాడయ్యా అని సలహా ఇచ్చాడు. వెంటనే వాళ్ళు చేసిన పని తెలుసా? 25వ అధ్యాయంలో ప్రారంభం ఒక మాట చదవండి. 25 మొదలు వచ్చును. షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో పాపము చేయడం మొదలుపెట్టారు. ఈ మాట వినండి. బాలాకు రాజుకి వాళ్ళని ఏం చేయలేమని తెలుసుకుని ఏం చేసింది తెలుసా? పరిశుద్ధత పోగొట్టాలి, అప్పుడు దేవుడు వాళ్ళని అంతు చూస్తాడు అనుకొని ఈ ప్రజలందరినీ పాపం వైపు తిప్పాడండి. ప్రజలందరినీ పాపం వైపు తిప్పాడు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? పరిశుద్ధత ఉన్న చోట ప్రభు సంచరిస్తాడు, పాపం ఉన్న చోట ప్రభు సంచరించాడు. ఇక్కడ రాసిన మాట, వాళ్ళు పరిశుద్ధతలో ఉన్నంత వరకు వాళ్ళు శాపం వచ్చిన పలికినా సరే దీవెనగా మార్చబడింది. ఎప్పుడైతే పరిశుద్ధత పోయిందో 24,000 మంది చనిపోయారు ఆ రోజున. పరిశుద్ధత పోగొట్టుకున్నారు. ఎవరికి వాళ్ళు ఇక ఆ మోయాబు స్త్రీలతో కలిసి వెళ్ళారు. విగ్రహాల దగ్గర ఉంటున్నారు, వాటి దగ్గరికి వెళ్ళి పూజిస్తున్నారు, వాటికి పెట్టిన అర్పణ తింటున్నారు. ఇదంతా చేసి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేస్తుంటే, ఇక మాట నేను చెప్పకూడదు కానీ, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు జీవిస్తుంటే దేవుడు వీరు చేసిన క్రియను చూసి, పరిశుద్ధతను పోగొట్టుకున్న కార్యాన్ని చూసి దేవుడు కోపగించుకొని తెగులు పుట్టించాడు. ఆ తెగులు ద్వారా ఆ పాళెంలో 24,000 మంది చనిపోయారు ఉంటుంది. చూడండి కొంచెం కిందకి వెళ్ళిన తర్వాత వచ్చిన చెప్పండి. 9వ వచనం చదువుతున్నారు అందరు చూడండి. 24,000 మంది అండి తెగులు చేత చనిపోయారు. ఎందుకు వచ్చింది తెగులు? చెప్పరేంటండి? పాపం. పరిశుద్ధత ఉన్నప్పుడు తెగులు రాలా. తెగులు వచ్చిన దేవుడు కాపాడుతూ వచ్చాడు. పరిశుద్ధత ఉంటే తెగులు రాదు. ఏ తెగులు నీ గుడారమును, వాగ్దానం ఉంది కదా, ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే మనలో పరిశుద్ధత ఉండాలి. మన దేవుడు పరిశుద్ధుడు, మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. ప్రతిరోజు ఈ ఒక్కరోజు ప్రభు బలలో మనం పాలుపంపు పొందుతున్నాం కదా. నెలకు ఒక్కసారి పాలుపంపు పొందుతున్నాం. కొన్ని మందిరాల్లో వారం ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే వారం ఏం పొరపాటు చేసామో తప్పిదాలు క్షమించమని దేవుని సందులో వేడుకుంటూ వారం తీసుకుంటున్నారు. కానీ మనం నెలకొక్కసారి తీసుకుంటున్నా. ఆ నెలకొక్కరోజు తీసుకున్నప్పుడే మనం ఈ నెల అంతా నన్ను పరిశుద్ధపరచయ్యా, ఏ తెగులు నా కుటుంబం మీదకి రాకుండా, ఏ తెగులు నా గుడారం మీదకి రాకుండా, ఏ పాపము నన్ను అంటకుండా, ఏ శాపం నా మీద ఏలుబడి చేయకుండా నన్ను పరిశుద్ధపరచయ్యా అని పరిశుద్ధత కలిగి మనం ప్రభు బల్లలో పాలు పంపులు పొందేవారిగా మార్చబడదుము గాక. ఎప్పుడైతే ఒక వ్యక్తి లేచాడు, ఫీనెహాస్ అని ఒక వ్యక్తి లేచాడు, పాపం చేస్తున్న వాళ్ళని, పరిశుద్ధత పోగొట్టుకున్న వాళ్ళని, ఆ పాళెమంతా అపవిత్రపరిచిన వారి మధ్యలోకి వెళ్ళి ఈట పట్టుకొని ఇద్దరిని ఒకేసారి పొడి చేశాడండి. ఈ చరిత్ర మనకు తెలిసిందే కానీ వివరంగా చెప్పట్లా. ఆ ఒకే దెబ్బకి ఇద్దరిని పొడవగా పాళెములో తెగులు ఆగింది. ఆమెను చెప్పండి. తెగులు ఎప్పుడు ఆగింది? పాపం ఆగినప్పుడు తెగులు ఆగింది. పరిశుద్ధత చేత నింపబడాలి, పరిశుద్ధతలో మనం జీవించాలి, పరిశుద్ధతలో మనం నాటబడాలి. ఒక మాట చెప్పనా? బాప్తిసం పొందుకున్న నాటి నుంచి మన మాటలో పరిశుద్ధత, మన చూపులో పరిశుద్ధత, మన ప్రవర్తనలో పరిశుద్ధత, మన నడవడికలో పరిశుద్ధత, మనం చేసే పనిలో పరిశుద్ధత కనబడునుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో పరిశుద్ధత కలిగి మనం జీవించాలి. ఇంకొక విషయం ఉంది, సమయం చాలా అయిపోయింది కానీ ఇప్పుడు ఒక్క మాట మీ మనసులో పెట్టుకోండి. మన దేవుడు మన మధ్యన సంచరిస్తున్నాడు. 7 నక్షత్రములు చేతబట్టుకుని 7 దీపస్తంభాల మధ్య సంచరించే దేవుడు మన మధ్య సంచరిస్తున్నాడు. ఆ దీపస్తంభం మనమే, ఆ దీపస్తంభం మన మందిరం, ఆ దీపస్తంభం మన దేవుని సన్నిధిలో చేరిన ప్రజలు. ఆ దీపస్తంభం మధ్య ఆయన సంచరించే దేనికంటే ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచడానికి, ఆ పరిశుద్ధపరచబడే జనాంగంగా మనము మార్చబడదుము గాక. ఇంతకీ ఎవరి మధ్య సంచరిస్తాడు అని మనం వింటున్నామంటే, పరిశుద్ధత కలిగి ఎవరుంటారో వారి మధ్యలో సంచరిస్తాడు. ఇంకొక మాట విన్నాం, ఆయన సంచరించేది దేనికంటే నిన్ను అపవిత్రత నుంచి విడిపించడానికి, నీ శత్రువులు నీ చేతికి అప్పగించడానికి ఆయన సంచరిస్తున్నాడు. ఈయన సంచరించే దాంట్లో ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, త్వరగా నేను చెప్తాను. సరే సమయం అయిపోయింది, రేపు వచ్చేవారు ఈ మాటలు మనల్ని ధ్యానం చేసుకుందాం. ఆయన మనల్ని పరిశుద్ధపరచడానికి సంచరిస్తున్నాడు. ఈ మాటలు కూడా మీకు కొంచెం జ్ఞాపకం చేస్తే వినండి. పరిశుద్ధత ఉన్న చోట ప్రభు ఉంటాడు, సంచరిస్తాడు. ఇంకొకటి, సణుగులు ఉండకూడదు. రేపు వచ్చేవారు ఈ మాటలను చెప్తా, మనకు జ్ఞాపకం చేస్తాను. సణుగులు ఉన్న చోట ప్రభు సంచరించడు. ఇశ్రాయేలు ప్రజలు సణిగారంట, ఏం పెట్టావయ్యా మాకు, ఏమి ఇచ్చావయ్యా మాకు,
సరైన ఆహారం లేదు, సరైన మాంసం లేదు, సరైన కూరగాయలు లేవు, సరైన తిండి లేదు, సరైన పోషణ లేదు. ఇదే సణుగులు. దేవుడిచ్చిన పరలోకపు మన్నా తింటానున్నారు, సణుగుతూనున్నారు. ఆ సణుగుతం వల్ల వాళ్ళకి ఒక్కసారిగా తెగులు వచ్చింది. మన ఇంట్లో సణుగులు ఉండకూడదు. ఏం తెచ్చావులే, ఏం సంపాదించావులే, ఏం ఇచ్చావులే అనే సణుగులు మన ఇంట్లో ఉండకూడదండి. ప్రతిరోజు మన ఇంట్లో స్తుతించే ధ్వనులు మన ఇంట్లో వినబడును గాక. మన ఇంట్లో సణుగులు అనేది వినపడకూడదండి. భర్త సంపాదించేది కొంచెం కావచ్చు, భార్య కష్టపడింది కొంచెం కావచ్చు, సణుగులు అనేది ఆ ఇంట్లో ఉండకుండా స్తుతుల ధ్వనులు ఆ ఇళ్లలో ప్రతి ఇంట్లో వినబడును గాక. ఈ రోజు నుంచి మన ఇల్లు పరిశుద్ధత కలిగిన ఇల్లుగా, మన దేహం పరిశుద్ధత కలిగిన ఇల్లుగా, దేవుడు సంచరించే ఇల్లుగా మన గుడారాలు మార్చబడును గాక. ప్రతిరోజు అలా మనం మార్చబడితేనంట సంచరించే దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. సంచరించే దేవుడు తెగులు రాకుండా కాపాడతాడు. సంచరించే దేవుడు మనల్ని అపవిత్రతను విడిపిస్తాడు. సంచరించే దేవుడు మన శత్రువులు మన చేతికి అప్పగిస్తాడు. ఆమెను చెప్పండి. ఇప్పటివరకు ఒక మాట విన్నాం కదా, మరొక మాట, ఇంకా 3 మాటలు ఉన్నాయి. మీకు వాటి పాయింట్లు మీకు జ్ఞాపకం చేస్తాను, వినండి. సంచరించే దేవుడు స్వరం ద్వారా మాట్లాడతాడు. మరొక మాట, సంచరించే దేవుడు అపవిత్రాత్మల నుంచి విడిపించి స్వస్థతనిస్తాడు. సంచరించే దేవుడు 4వ మాట, అగ్నిలో నుండి మనల్ని కాపాడుతాడు. ఆమెను చెప్పండి. మొదటిది, ఆయన మన మధ్యన సంచరించాలంటే మనం పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆయన మన మధ్యన సంచరించాలంటే మనలో సణుగులు ఉండకూడదు. ఈ మాటలు ఎంతవరకు విన్నాం. రెండవది, ఆయన మన మధ్యన సంచరించాలంటే ఆయన సంచరిస్తే ఏం చేస్తాడు? రెండో మాట, స్వరం ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, ఆయన దర్శనం ద్వారా మాట్లాడతాడు. మూడోది, సంచరించే దేవుడు ఏం చేస్తాడంటే ఏ అపవిత్రాత్మ శక్తులు మనల్ని వెంటాడుతున్నా వాటి నుంచి మనకు స్వస్థతనివ్వబోతున్నాడు. 4వది, సంచరించే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన నువ్వు ఏ అగ్నిలో ఉన్నా, అగ్ని కొలిమిలో ఉన్నా, షడ్రకు మెషకు అబద్నెగోని అగ్నిలో సంచరించినట్లుగా నీతో కూడా ఆయన సంచరించునుగాక. ఈరోజు నీ మాటలు వింటున్నాం. సమయాన్ని బట్టి ఒకే ఒక మాట మీకు జ్ఞాపకం చేశాను. దేవుని చిత్తం వచ్చేవారు మరలా మాటలు విందాం. అందరూ కూడా తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరికో ఇప్పుడు విన్న వాక్యాన్ని మనసులో పెట్టుకోండి. 7 నక్షత్రములు చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించే దేవుడు. ఆ సంచరించే దేవుడు నీతో ఉండాలి. ఆ సంచరించే దేవుడు మనతో ఉండాలి. ఆయన ఎందుకు సంచరిస్తున్నాడు? ఆయన సంచరించవలసిన కారణం ఏంటి? ఆయన సంచరించవలసిన అవసరం ఏంటి? ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. పద్మాసు ద్వీపములో యోహాను గారితో దేవుడు మాట్లాడుతూ రాయించిన ప్రతి ఒక్క మాట ఈ మధ్యాహ్నం వేళ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు సంచరించాలంటే అక్కడ పరిశుద్ధత ఉండాలి. దేవుడు సంచరించాలంటే అక్కడ సణుగులు ఉండకూడదు. దేవుడు సంచరించాలంటే సంశయాలు ఉండకూడదు. దేవుడు సంచరించాలంటే అనుమానం ఉండకూడదు. దేవుడు సంచరించాలంటే అపవిత్రత ఉండకూడదు. ఆయన సంచరిస్తున్నాడు, నిన్ను విడిపించబోతున్నాడు. ఆయన సంచరించబోతున్నాడు, నీ శత్రువులు నీ చేతికి అప్పగించబోతున్నాడు. ఆయన నిన్ను పరిశుద్ధునిగా, పరిశుద్ధురాలిగా మార్చబోతున్నాడు. ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. ఆయన సంచరించే దేవుడు, ఆయన సంచరించే దేవుడు. రెండవది, సంచరిస్తే ఆయన స్వరాన్ని వినిపింపజేస్తాడు. సంచరిస్తే ఆయన స్వరాన్ని నీకు వినిపించబోతున్నాడు. సంచరిస్తే ఆయన స్వరం ద్వారా అయితే మాట్లాడబోతున్నాడు. మూడవది, ఆయన సంచరించి ప్రతి అపవిత్రాత్మల బంధకాల నుంచి స్వస్థతనివ్వబోతున్నాడు. నీ బలహీనతల నుంచి స్వస్థతనివ్వబోతున్నాడు. ఆయన సంచరించి నీ మధ్య అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు. 4వది, ఆయన నీతో సంచరించి బయట నేల మీద కాదు, అగ్నిలో కూడా నీతో సంచరించబోతున్నాడు. సంచరించే దేవుని సంధిలో, సంచరించే దేవుని కృపలో, సంచరించే దేవుని ఆయన మహిమలో, అయ్యా నాతో సంచరించవా, నా ఇంట్లో సంచరించవా, నా బిడ్డలతో సంచరించవా. ఒక క్షణం ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకోండి. మహిమగల మా తండ్రి, ఇంతవరకు ఇదేనా మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. మీరు సంచరించే దేవుడు అని, మీరు మా మధ్యన సంచరించాలంటే మాలో అపవిత్రత ఉండకూడదని, మాలో సణుగులు ఉండకూడదని, మాలో సంశయాలు, మాలో లెక్కలేని తనం, మాలో వెచ్చలవిడితనం అనేది ఉండకూడదని ప్రతి దాని నుంచి తేటగా మీరు మాట్లాడుతూ వచ్చారయ్యా. అయ్యా మీరు సంచరిస్తే శాపం వచ్చినమైనా అది దీవెన వచ్చినగా మార్చబడుతుంది అయ్యా. మీరు సంచరిస్తే మా జీవితాలు వెలుగుమయంగా మార్చబడతాయి అయ్యా. మీరు సంచరిస్తే మేము పరిశుద్ధులుగా మార్చబడతామయ్యా.
మమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దరా, మమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దయ్యా అంటూ నిస్సంలో వేడుకుంటున్న బిడ్డలందరినీ దర్శించండి నాయన. ప్రతి వారు పరిశుద్ధత కలిగి జీవించాలి, ప్రతి తెగులు ఆగిపోవాలి, ప్రతి అపవిత్రత తొలగిపోవాలి, గుడారంలోని దుర్మార్గత దూరముగా తొలగించబడాలి. ప్రతి వాని హృదయంలో వేదన కన్నీరు నాట్యముగా మీరు మార్చండి ప్రభువా. ఇది నాన్న మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాట ద్వారా మీరు మా మధ్యన సంచరిస్తున్నారని, ఆ సంచరిస్తే మా ఎట్లా కలిగే కార్యాలు వింటూ వస్తున్నాం. అద్భుతాలు చేసి ఆశ్చర్యకార్యాలు జరిగించి ఘనమైన మీ నామానికి మాత్రమే మీరు మహిమను తెచ్చుకున్నామని స్తుతి చెల్లిస్తూ చేతులకు అప్పగిస్తూ ఆరాధనలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరును దీవించి నీ రాకడ వరకు సిద్ధపరచమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటున్న సరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి.